హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు హైదరాబాద్ నుంచి అరుణాచలంకి స్టార్ట్ అయిపోయినాం. ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో, ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణానికి బయలుదేరే ముందు ఎవరితోనైనా 14 మైళ్ళు నడవాలి అని చెప్పారనుకోండి, అమ్మో నడవగలనంటారా, చెప్పులు వేసుకోవచ్చా అండి అని అడుగుతారు. చెప్పులు వేసుకోకుండా ఉండడం మంచిది. గుళ్ళో ప్రదక్షిణానికి చెప్పులు వేసుకుంటావా అన్నారనుకోండి, అమ్మో చెప్పులు వేసుకోకుండా నడవడమే ఎందుకైనా మంచిది, వెనక నుంచి ఓ కారో ఏదో నడిపించుకుంటూ వస్తాం అంటారు. నిజంగా గిరి ప్రదక్షిణానికి బయలుదేరిన వాడు ఏ అలసట లేకుండా గిరి ప్రదక్షిణం పూర్తి చేసేస్తాడు. పరమ సంతోషంగా పూర్తి చేస్తాడు. కాలు కింద పెట్టి 1 కిలోమీటర్ దూరం లేనటువంటి ఆఫీస్కి ఏదో ఒక వాహనం లేకుండా వెళ్ళలేని వాళ్ళు, నా జీవితంలో నేను 3-4 పర్యాయాలు చూసే వాహనం ఎక్కకుండా 14 మైళ్ళు అటువంటి వాళ్ళు ప్రదక్షిణం చేయడం. ఉన్నాడు అంటానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం లేదు. ఇంతకంటే గొప్ప క్షేత్రం ఈ ప్రపంచంలోనే లేదు. రేపు అఖండ జ్యోతిని చూసి నీ మనసులో ఉన్న కోరిక కోరుకో. ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం
అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च शर्वाय च सर्वाय च దూరం పెరుగుతూనే వచ్చింది. నిజం చెప్పాలంటే నాకు ఇట్లనే మంచిగా అనిపిస్తుంది. ఎవరితోనన్నా లిమిట్గా ఉండాలి. ఎక్కువ ఉన్నాం అనుకోండి, అది ఎవరితోనైనా సరే ఒక సలహా చెప్తున్నా నేను, మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఎవరైనా కానీ మీ లిమిట్స్లో మీరు ఉన్నారు అనుకోండి, హ్యాపీగా ఉంటారు. ఏం గొడవలు లేకుండా ఏం లేకుండా. ఆ లిమిట్ దాటింది అనుకోండి, సీక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది गीत साराय गीत तत्वाय गीत गोत्राय धीमहि गूढ़ गुल्फाय गंधमत्ताय गोजय प्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि కోల్గేట్ వచ్చింది. కోల్గేట్ వచ్చింది. ఓ పిచ్చి పిన్ని, అది కోల్గేట్ కాదు, టోల్గేట్. బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. అయ్యా, మీసం వచ్చిన వాడల్లా మగాడు కాదు. మీసం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎంత ఆస్తిపరులైనా అందులో ఒక చెల్లిగా కూడా తాకుండా తను కష్టపడి సంపాదించి వాళ్ళకి ఎవడైతే తిండి పెడతాడో వాడేనయ్యా అసలైన మగాడు. మగవాళ్లు గడప దాటకపోతే చెడిపోతారు, ఆడవాళ్లు గడప దాటితే చెడిపోతారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు.